హాయ్ అండి. కార్తీక మాసం అయిపోయింది కదా, మనం నాన్ వెజ్లు స్టార్ట్ చేద్దాం. నేనైతే మటుకు పచ్చినత్తలు తెప్పించానండి, చాలా బాగుంటాయి. వీటిని ఫ్రై చేసుకుందాం. నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు చూడండి. ఈ పచ్చినత్తలు తోకని తల తీసండి, కొంచెం కడుపులో డస్ట్ ఉంటాయి కదా, అవి కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కొంచెం పట్టించి నేను 4 hours అలా ఉంచానండి ఫ్రిడ్జ్లోనే. ఇప్పుడు తీసి ఫ్రై చేసుకుందాం, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడన్నా చేసుకోవచ్చండి, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఫ్రై చేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ నెత్తళ్ళకి మనకి ఏ కావాలో ఐటమ్స్ చూద్దురండి. పచ్చి నెత్తళ్ళండి, పసుపు, వరిపిండి కొంచెం, మైదాపిండి కొంచెం, మసాలా, కరివేపాకు, ఉల్లిపాయలు సన్నంగా తరుగుకొని డెకరేషన్ కండి, పచ్చిమిరపకాయలు, శనగపిండి, కార్న్ఫ్లోర్, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా లైట్గా వేసుకోవాలండి. అవి ఇవన్నీ ఇంట్లో ఉన్నవే కదండి. సింపుల్గా ఎలా చేసుకుందాం ఫ్రై చూపిస్తాను కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ పోసుకుందాం అండి. మరీ ఎక్కువైతే మనకి నాన్ వెజ్ ఐటెం కదండి, ఆయిల్ ఉండిపోతే మళ్ళీ దేనికి వాడలేం కదా, అందుకు నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఇది నాన్ స్టిక్ కాబట్టి అంటదు, బాగా ఫ్రై అవుతాయి. ఈ ఆయిల్ ఈటెక్కిలోగా మనం నెత్తళ్ళకి మసాలాలన్నీ పట్టిద్దామండి. శనగపిండి అండి, నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ 1/2 స్పూనే వేస్తున్నానండి, ఎక్కువ అవసరం లేదు, క్రిస్పీ కోసం మనం వేసుకుంటాం. వీటి సరిపడగా కారం, 1/2 స్పూన్ మైదా వేస్తున్నానండి. వరిపిండి కొంచెం వేస్తున్నానండి, ఎందుకంటే అవి కొంచెం మనకి క్రిస్పీగా ఉంటాయి. కొంచెం పసుపు అండి. ఆల్రెడీ ఇవి కలిపినప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి, చూసుకొని దీనికి సరిపడగా సాల్ట్ వేసుకుంటా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఇది ఇలా ముద్దలా కాకుండా వాటర్ కొంచెం కలిపి ఆ వాటర్ మాత్రమే వేసుకుంటాను, ఎందుకంటే మనకి ఫ్రై అయినప్పుడు అంటుకుపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా ఈ వాటర్ మాత్రమే వేస్తాను. ఈ ముద్దలాంటిది మాత్రం వేయనండి, ఎందుకంటే అంటుకుంటుంది, వేపుడు మాడిపోద్ది వేరు. కొంచెం అయితే సరిపోద్ది మనకు ఆ ఫ్లేవర్ కోసమే. కొద్దిగా చాట్ మసాలా అండి, ఎందుకంటే ఈ టేస్ట్ కొంచెం పిల్లలు అయితే తింటారు కదా. ఎక్కువ అవసరం లేదు, చిన్నది వేస్తే సరిపోద్ది. బ్లాక్ సాల్ట్ కొంచెం అండి, టేస్ట్ కోసం. ఇవన్నీ మనకి నెత్తలకి పట్టీలాగా కలుపుకుందాం అండి. చూసారు కదా, నెత్తలకి మసాలా అంతా బాగా పట్టీలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్. చాలా మందికి నెత్తళ్ళు అంటే చాలా ఇష్టం అండి, కాకపోతే ఇప్పుడు పిల్లలు కొంతమంది తినరు, కానీ ఇలా చేసి పెడితే మటుకు పిల్లలు కూడా తింటారండి. దీంట్లో మైదా కార్న్ఫ్లోర్ వేసాం కదండి, అంటే కొంతమంది హెల్త్కి వాడరు కదా, కానీ అప్పుడప్పుడు వాడిన దానికి అంత ప్రాబ్లం ఏమి ఉండదండి. మనం ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది కదా. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదండి, దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం. మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం చాలు. వీటిని బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇవన్నీ దీన్ని బాగా పట్టించాం కదండి, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడతారండి ఫ్రైని. మనం ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మనకి మాడిపోతాయి వేరం. వీటిని ఎక్కువగా కలుపుకుండా లైట్గా ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇది మా వాళ్ళ ఫంక్షన్లోనే ఒకసారి నేను తిన్నానండి, చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. మా ఇంట్లో కూడా చేశాను చాలాసార్లు, చాలా నచ్చింది మా వాళ్ళందరికీ. ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి వేగిపోయండి, ఇప్పుడు వీటిని తీసేసుకుంటాం. వీటితోనే తీసుకుంటే, వీటిలోకి ఇలా తీసేసుకుంటే మనకు ఆయిల్ అంతా వాడిపోద్దండి. ఇలాగే మిగిలినవి కూడా వేయించుకుందాం. సాంబార్ కానీ పప్పుల్స్లో కానీ ఇవి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈసారి మీకు పప్పుల్స్ కూడా చేసి చూపిస్తాను. వైట్ చేసిన వాళ్ళైతే మనకి దీంట్లో ఫుడ్ కలర్ అవి వాడతారండి, రెడ్ కలర్, అవి రెడ్గా కనిపిస్తాయి. నేనైతే మటుకు వాడలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇందులోనే ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి లైట్గా వేగితే చాలు. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, చీరికలా చేసి
లైట్గా వేగితే సరిపోద్దండి. వేడికే వేగిపోతాయండి. ఆల్రెడీ మనం హీట్ ఎక్కువ ఉన్నది కదా ఆయిల్, ఆ మాత్రం స్పైసీ ఉంటేనే కదా నచ్చుతుంది పిల్లలకన్నా పెద్దోళ్ళకన్నా అని. అందుకు లైట్గా వేయించుకొని తీసుకుంటే బాగుంటుంది. వీటిలోని కొంచెం కరివేపాకు కూడా వేయించి తీసుకుందాం. వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, మనకి పచ్చిమిరపకాయలు కూడా ఆ స్పైసీనెస్ బాగుంటుంది. కొద్దిగా ఉల్లిపాయలతోని ఇలాగా గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, పచ్చినత్తలతో క్రిస్పీగా ఫ్రై చేశాను. ఇలా కానీ మనం చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. పప్పులతో అయినా, సాంబార్ అయినా, లేకపోతే రసం, టమాటా చారు దేనితోనైనా చాలా బాగుంటుందండి. ఇలా మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా బాగున్నదండి, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.